అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పీడినందు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన వాలంటీర్లు ఎవరూ కూడా పెన్షన్ పంపిణీ చేయకూడదు అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం పెన్షన్ పంపిణీలు అనేది సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే చేయనున్నారంటున్నారు. కానీ పెన్షన్దారులే వెళ్ళి సచివాలయంలో వెళ్ళి తీసుకోవాలని అయితే అంటున్నారు. కాబట్టి అక్కడ పెన్షన్ ఇచ్చేటప్పుడు అక్కడ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు అయితే ఉన్నారో అందరికీ లాగిన్స్ ఇచ్చి అందరి ద్వారా ఇప్పిస్తాం పెన్షన్ అయితే అంటున్నారు. కాబట్టి ఆ పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి ఆఫ్లైన్ పద్ధతి ఆన్లైన్ పద్ధతి రెండైతే ఇవ్వడం జరిగిందని ఎస్ఓపీలు రావడం జరిగింది. కాబట్టి అక్కడ సిబ్బందికి చాలా వరకు కూడా ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి గతంలో అనుభవం ఏమి లేదు. కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు అనే అవకాశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాం మనం. అక్కడ వెల్ఫేర్ సెక్రటరీకి అయితే దీనిపైన అనుభవం ఉంటుంది, కానీ మిగతా సెక్రటరీలకి ఈ పెన్షన్ పైన దాని బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటువంటి అప్లికేషన్ల పైన పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ వీడియోలో మనం చెబుతున్నాము. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మొట్టమొదటిగా మీరు పెన్షన్ ఇవ్వాలంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, అది ప్లేస్టోర్లో వైఎస్ఆర్ పీకే పేమెంట్స్ అని ఉంటుంది. అది 3.0 వర్షన్లో అయితే ఉంది. కాబట్టి దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇది అంటే దాని ద్వారా మీరు పెన్షన్ ఇస్తారు. ఓకే, దాని ద్వారా పెన్షన్ ఇచ్చేటప్పుడు బయోమెట్రిక్ ద్వారా ఇవ్వాలి. కాబట్టి దానికి అడిషనల్గా మీరు మంత్రా డివైస్ ద్వారా మీరు ఇవ్వాలి అనుకుంటే మీరు ప్లేస్టోర్లోనే మంత్రా ఆర్డి సర్వీస్ అనే ఒక మొబైల్ యాప్ ఉంది. ఓకే, మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి మంత్రాతో ఇచ్చేవాళ్ళైతే. లేదా మీరు స్టార్టెక్ ద్వారా ఇచ్చేవాళ్ళైతే ప్లేస్టోర్లోనే FM 220 ఆర్డి సర్వీస్ అని ఉంటుంది. ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత ఈ రెండు లేకపోయారంటే చాలా చోట్ల కూడా బయోమెట్రిక్ డివైజులు అనేది అందుబాటులో లేవు, చాలా రిపేర్లు అయితే ఉన్నాయి. కాబట్టి మరి కొంతమందికి బయోమెట్రిక్ సరిగ్గా పడకుండా పోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఫేస్ ఐడితో కూడా ఇచ్చే అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ డివైస్తో మీరు ఇస్తూ ఉన్నా ఇవ్వలేకపోయినా మీరు ఖచ్చితంగా ఆధార్ ఫేస్ ఆర్డి అని ఉంటుంది. ఆధార్ ఫేస్ ఆర్డి ప్లేస్టోర్లో ఉంటుంది. ఈ యాప్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో బయోమెట్రిక్తో సరిగా పడినప్పుడు మీరు ఫేస్తో కూడా అథెంటికేషన్ తీసుకొని పెన్షన్దారులది వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వచ్చును. ఓకే, కాకపోతే గమనించండి, ఆధార్ ఫేస్ ఆర్డి ఉంది కదా, దీని మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అన్ని యాప్లాగా మనకి మొబైల్ అయితే చూపించదు. అది బ్యాక్గ్రౌండ్లో మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి పైకి మాత్రం యాప్ అయితే మొబైల్ ఎక్కడ కనిపించదు మీకు. సో ఇది గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ యాప్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇవన్నీ మన దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడు మనం పెన్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యేటప్పుడు మొట్టమొదటిగా వాలంటీర్ లాగిన్ అని ఉంటుంది. దాని తర్వాత సచివాలయ సిబ్బంది యొక్క లాగిన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సచివాలయం కోడ్ మీ డిసిగ్నేషన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేటప్పుడు ఆ సచివాలయ ఉద్యోగికి బయోమెట్రిక్ ఆప్షన్ ఉంది, ఫేస్ ఆర్డీతో కూడా చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత అక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ పరిధిలో ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉన్నారో అందరి పేర్లు అందరి లిస్టులు అయితే వస్తుంది. ఓకే, కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు పేరు ఎంటర్ చేసినా వస్తుంది, లేదా పెన్షన్ ఐడి అక్కడ పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసినా కూడా వస్తుంది. ఓకే, అప్పుడు దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద పే అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే అక్కడ ఆ లబ్ధిదారు దగ్గర బయోమెట్రిక్ వేయించుకుంటారా ఫేస్ ఆర్డీతో చేసుకుంటారా అని అయితే అంటారు. ఓకేనా, బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్ వేసుకోండి. ఒకవేళ బయోమెట్రిక్ పడకపోతే ఫేస్తో కూడా ఇవ్వచ్చు. ఆ ఫేస్తో ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫేస్ ఎంతవరకు అయితే ఉందో ఆ ఎడ్జులు అన్నీ కూడా దాంట్లో కవర్ అయ్యే విధంగా చూడాలి. దాంతోపాటు కళ్ళు ఆరుపుతూ 1-2-3 సార్లు కళ్ళు ఆరుపుతూ ఉంటే మాత్రమే తీసుకుంటుంది. ఓకే, అన్నిటికన్నా అంటే బయోమెట్రిక్ కన్నా కూడా సులభంగా జరిగేది మాత్రం ఫేస్ ఆర్డీతో జరుగుతుంది. కాబట్టి వెలుతుల్లో ఉన్నప్పుడు చేయండి, ఖచ్చితంగా అయితే జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ కొంతమందికి బయోమెట్రిక్ వేసుకుంటా ఉంటే బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచ్ అని వస్తుంది. అలాంటప్పుడు ఫింగర్స్ మార్చినా ట్రై చేయండి. అయినా కూడా ఆ విధంగా వస్తుంటే మాత్రం రోజుకి 15 సార్లు మాత్రమే అవకాశం ఉంది. 15 సార్లు బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచ్ అని వచ్చిందంటే ఆ రోజుకి ఆ పెన్షన్దారునికి అటెంప్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ అతనికి ఆ రోజుకి అయితే పెన్షన్ ఇవ్వడానికి కుదరదు, మరుసటి రోజు అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది గమనించండి. ఇది పెన్షన్దారులకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ ఇచ్చేటప్పుడు గమనించాల్సిన అంశాలు. ఓకేనా, ఆఫ్లైన్లో కూడా ఇవ్వచ్చు అంటున్నారు, మోస్ట్లీ ఆన్లైన్లోనే ఇచ్చేటికైతే చూసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో
మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.